అస్సల ఒక రకంగా చూస్తే గనక మీ బర్త్‌డే స్పెషల్‌గా ఒక వీడియో రిలీజ్ చేశారు ఆళ్ళ టీమ్ ఆ! వాళ్ళు. యెస్. యెస్. ఆ వీడియో చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే చాలా ఇంత రగ్గుడ్‌గా ఉన్నాడు డైరెక్టరు. చాలా స్ట్రగుల్‌గా ఉన్నాడు. అంటే స్టెబుల్‌గా ఉన్నాడు. ఖచ్చితంగా ఇతను అవుట్‌పుట్ రావాల్సిందే అన్నట్టుగా ఉన్నట్టు కనిపిస్తున్నట్టుగా అలా అనిపిస్తుంది మాకు యాక్చువల్లీ మీరు. యెస్. ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు అంటే మీరేదో ఆ వీడియో కోసం ఎక్స్‌ప్రెషన్స్ తీసుకున్నట్టుగా లేదు మీరు. యెస్. ఇలా క్యాజువల్‌గా ఇలా ఇంత స్టెబుల్‌గా చేయాల్సిందే. ఇది ఖచ్చితంగా ఈ షాటే కావాలి నాకు. ఇలాగే రావాలి. ఇలాగే పెర్ఫార్మన్స్ రావాలి. అలా ఉన్నట్టుగా మీరు అనిపించింది యాక్చువల్లీ. అది అంతే సార్. నాకు ఫస్ట్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి ఏంటి అంటే, బై గాడ్స్ గ్రేస్ నాకు ఆ క్లారిటీ ఉంది సార్. ఓకే. అది ఏంటి అంటే, ఒక లొకేషన్ చూసిన వెంటనేనో, ఒక సీన్ జరుగుతున్నప్పుడు, ఇది ఇలా వస్తే స్క్రీన్ మీద అదిరిపోతది అన్న చిన్న క్లారిటీ ఉంది. హ్మ్. అవి ముందు చేసిన చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వల్ల ఓకే. మనం అనుకున్నది కరెక్ట్‌గా మనం ప్రెజెంట్ చేయగలుగుతున్నాం అని నమ్మకం ఉండడం వల్ల, సో, కొంచెం నేను చాదస్తానికి పోతా ఉంటాను. సో, రఘు గారు అందుకే ఒక వీడియో చేశారు సార్ అప్పట్లో. ఏంటి అంటే, ఏటి మొగలో మనం షూట్ చేసాం సార్. ఓకే. షూట్ చేసినప్పుడు ఏంటి అంటే, ఇట్స్ లైక్ బురద సార్ అదంతా. నేను అదే షాట్ అనుకున్నాను సార్ యాక్చువల్లీ. టీజర్‌లో ఒక షాట్ ఉంది యాక్చువల్లీ. యెస్ మొదలో సార్. బకెట్లు రాసుకుంటూ యెస్ సార్. లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు యెస్ ఆళ్ళు. సార్. యెస్ సార్. చాలా నిజంగా చాలా బిగ్గెస్ట్ టఫెస్ట్ కదా! అదే టఫెస్ట్ చాలా చాలా టఫ్ సార్. అదేంటి అంటే సార్ దాంట్లో ఇయుంటాయి. నత్తగుల్లలు ఇయన్నీ ఆ! ఉంటాయి మాట సార్. సో, ఓకే. దాంట్లోంచి ఆయిల్ మాఫియా రిలేటెడ్ ఉంటది మాట కథగా సార్ మన పెట్టారు. సినిమాలో. హ్మ్. సో, అదేంటి అంటే సముద్రం మధ్యలోంచి తీసుకొస్తున్న బిల్డప్ మనం క్రియేట్ చేయాలి సార్. ఓకే. సో, దట్స్ వై ఏటిమోగ అనే ప్లేస్‌కి రఘు సార్‌ని తీసుకెళ్ళిపోయాను. ఆ బురదలో యాక్ట్ ఓకే. చేయించాను. సో, దాంట్లో ఇదంతా చేయడం ఇయన్నీ కూడా సినిమాలో ఇంకా ఎక్కువుంటది సార్. ఓకే. సో, సినిమాలో ఎక్కువుంటది. సో, అందుకే ఈ సాడిస్టోడు అంటా ఉంటారు సరదాగా నన్ను. ఈడు మా ఫ్రెండు యాహ్! అన్నట్టు సరదాగా ఉంటారు సార్. సో, అంటే ఒక డైరెక్టర్ పరంగా డైరెక్టర్‌గా మీరు ఎలాగో చెప్తున్నారు. క్లారిటీ, పర్ఫెక్షను అన్నీ ఉండేలాగా చూసుకుంటారు. యెస్ సార్. ప్రొడక్షన్ పరంగా మీరు చెప్పిన విషయాలు కూడా క్లియర్‌గా ఉన్నాయి. పోతే యాక్టర్ పరంగా చూస్తే గనక మీరు యెస్ సార్. పెర్ఫార్మ్ చేయాల్సినటువంటి సందర్భం ఎందుకొచ్చింది? లేకపోతే క్యారెక్టర్ చేయాలి నచ్చింది మీరు చేసారా? లేకపోతే కావాలని చేసారా? లేదు సార్. కావాలని చేయాల్సొచ్చింది. ఎందుకంటే మనం మన శ్రీకాంత్ అయ్యంగార్‌ని అయ్యంగార్ గారు ఉన్నారు కదా సార్. అవునవును. ఆయన్ని ఒక ఇంపార్టెంట్ రోల్‌కి మన సినిమాలో పెట్టుకున్నాం సార్. హ్మ్. సో, మా బడ్జెట్ వల్ల ఏంటో తక్కువ రోజులే అడిగాం. ఓకే. సో, ఇప్పుడేంటి అంటే తక్కువ రోజులు, ఎక్కువ సీన్‌లు. ఓకే. సో, కానీ ఆయన బాగా కోఆపరేట్ చేసేవారు. ఎంత బాగా కోఆపరేట్ చేసేవారంటే ఇలా రోడ్డు మీద షర్ట్ మార్చుకోమన్నా మార్చుకునేవారు ఆయన టక్‌మని. ఓకే. కాకపోతే నా భయం ఏంటి అంటే మిగిలినోళ్ళందరూ చిన్న చిన్న క్యారెక్టర్లు కదా సార్. హ్మ్. ఎవడినో తెచ్చి ఈయన పక్కన ఆయనకి సింక్ అవ్వకుండా సరిగ్గా యాక్ట్ చేయకపోతే మాకు టేకులు. ఓకే. టైమ్ ప్రాబ్లమ్ అయితది. ఈ ఉద్దేశంతో ఏం చేశానంటే సర్లే ఈ క్యారెక్టర్ మనం చేసేద్దాం. అంటే నాకు స్క్రిప్ట్ అంతా క్లారిటీ ఉంటది కదా సార్. అవునవును. టక్‌మని యాక్ట్ చేయొచ్చు. సో, దట్స్ వై నేను చేయాల్సొచ్చింది సార్. అంటే షార్ట్ ఫిల్మ్స్‌లో ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా దీనికి ప్లస్ అవుతుందేమో యెస్ మోస్ట్‌లీ. సార్. ఎగ్జాక్ట్‌లీ సార్. మాక్సిమం. కానీ నేనంత తోపు యాక్టర్ కాదు సార్. ఐ యామ్ ఎ బ్యాడ్ యాక్టర్ యాక్చువల్లీ. లేదులెండి. టీజర్‌లోనే కనిపిస్తుంది మధ్యలో మీ షాట్ కరెక్ట్‌గా టీజర్‌లో ఒక్క షాట్ యెస్ కనిపిస్తుంది. సార్. యెస్ సార్. చూసేసి బార్‌లో ఆ! ఎపిసోడ్. అవును. రఘు సార్ ఏమంటారంటే, "ఒరేయ్! ఈ ఒక్క షాట్‌లోనే బా చేసావరనమాట." ఓకే.